విక్రమ్ గారి గురించి మాట్లాడుకుంటే ది బెస్ట్ యాక్టర్. బట్ ఆయన కెరియర్లో మంచి మూవీస్ లేవు రీసెంట్ టైమ్స్లో. 2000స్లో మంచి మూవీస్ వచ్చాయి, మంచి హిట్స్ కొట్టారు, మనల్ని తన యాక్టింగ్తో ఎంతో ఇంప్రెస్ చేశారు. ఒక నార్మల్ సీన్ని కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోగలుగుతాడు ఆయన. ఆయన పర్ఫార్మెన్స్ మూవీస్ శివపుత్రుడు కానీ, అపరిచితుడు కానీ, ఐ మనోహరుడు కానీ, నాన్న కానీ, మహాన్ కానీ, రీసెంట్గా వచ్చిన తంగలాన్ కానీ, ప్రతి మూవీ నాకు చాలా ఫేవరెట్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా. సో ఐ మనోహరుడు డీసెంట్ హిట్ అయినా అటు ఇటు యావరేజ్ అయినా కూడా ఆ సినిమా కూడా నాకు చాలా ఇష్టం పర్ఫార్మెన్స్ వైజ్గా. బట్ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. క్యారెక్టర్ కోసం గెటప్ ఉండాలి కానీ గెటప్ల కోసం క్యారెక్టర్లు రాయకూడదు. అంటే మనం కథ రాసేటప్పుడు రైటింగ్లో కానీ కథలో కానీ ఆర్గానిక్గా పుట్టిన క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి. లైక్ మనకి అపరిచితుడిలాగా. అపరిచితుడికి ముందు వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఒకటే మెయిన్ క్యారెక్టర్, ఆ మెయిన్ క్యారెక్టర్ తగ్గట్టు మేక్ ఓవర్ ఉండేది. సేతు, శివపుత్రుడు, సామి ఇలాంటి డిఫరెంట్ జోనర్లు చేసిన ఆయన ప్రతి క్యారెక్టర్ని చాలా కన్విన్షన్తో ప్లే చేసేవారు. ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు మూవీలో 3 క్యారెక్టర్లు ఒకటేసారి ప్లే చేయడం వల్ల అదొక డిఫరెంట్ థింక్, చాలా బాగా హిట్ అయింది కూడా, కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది. అపరిచితుడు తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ స్టోరీకి రిక్వైర్మెంట్ లేకపోయినా డిఫరెంట్ గెటప్స్ వేసి ఫోర్స్గా చేయడం మనం చూసాం. మల్లన్న, ఇరుముగన్, రాజపట్ట, ఐ, కోబ్రా ఈ మూవీస్ అన్నింటిలో విక్రమ్ గారు డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు. సో ఆ మూవీస్లో రోల్స్ మొత్తం గెటప్ అని అనిపించింది తప్ప ఏది మనల్ని ఇంప్రెస్ చేయలేకపోయింది, ఏది మనకి కనెక్ట్ అవ్వలేకపోయింది. అదే మనం అపరిచితుడు విషయానికి వస్తే, అపరిచితుడిలో రామం, రెమో, అపరిచితుడు ఈ 3 క్యారెక్టర్స్ కూడా స్టోరీ రాసుకునేటప్పుడు స్టోరీ రిక్వైర్మెంట్లో పుట్టిన క్యారెక్టర్స్. అందుకే మనం ఆ క్యారెక్టర్స్కి అంతలా కనెక్ట్ అయ్యాం. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్స్ గురించి. ఈ డైరెక్టర్స్ వేరే హీరోస్తో హిట్స్ ఇచ్చినా కూడా మన విక్రమ్ గారి విషయానికి వచ్చేసరికి స్టోరీ సెలక్షన్లోనో ఎగ్జిక్యూషన్లోనో ఎక్కడో ఒక విషయంలో ఫెయిల్ అవుతున్నారు. డిమోంటీ కాలనీ అని డీసెంట్ హర్రర్ మూవీ ఇచ్చిన అజయ్ జ్ఞానముత్తు కూడా కోబ్రా అని కొత్త కాన్సెప్ట్తో ట్రై చేశారు. ఆ కొత్త కాన్సెప్ట్ సో కథ బాగుంది కానీ బట్ ప్రజెంటేషను ఆ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్లో ఫెయిల్ అయింది. అంతెందుకు, రీసెంట్గా వచ్చిన పారంజిత్ డైరెక్షన్లో తంగలాన్ మూవీ వచ్చింది. అది కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిలబస్, అంటే అలగోరికల్ మ్యాజికల్ మూవీ తీశారు. సో దాన్ని కూడా మెయిన్ మూవీ సినిమాలాగా అడ్వర్టైజ్ చేశారు. సో దానివల్ల దానికి మంచి కన్నా చెడుకు జరిగింది. ఇంకా గౌతమ్ మేనన్ డైరెక్ట్ చేసిన ధ్రువ నక్షత్రం మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత డిజాస్టర్ మూవీ అది. అలాగే పాత సక్సెస్ కోసం పూర్తి మసాలా ఓరియంటెడ్ హరితో చేసిన సామి సీక్వెల్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. సో పాయింట్కి వస్తే విక్రమ్ గారు మంచి మూవీ మేకర్స్తోనే వర్క్ చేశారు కానీ రిలీజ్ అయిన ప్రతి మూవీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు, అనుకున్నంత ఆడలేకపోయినాయి ప్రతి మూవీ కూడా. విక్రమ్ గారి గురించి మాట్లాడుకుంటే గ్రేట్ యాక్టింగ్ బట్ నాట్ గ్రేట్ మూవీస్. ఆయన ప్రతి మూవీకి డెడికేషన్ తగ్గట్టు వర్క్ చేశారు కానీ బట్ అంత మంచి మూవీస్ ఆయన కెరియర్లో పడలేకపోయాయి. ఆఫ్టర్ అపరిచితుడు తర్వాత అంత మంచి మూవీస్ ఆయన కష్టానికి తగ్గట్టు పడలేకపోయాయి. సో మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టే ఒక నార్మల్ సీన్ కూడా ఆయన మెథడ్ యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఒక యాక్టర్గా విక్రమ్ గారి పీక్ పర్ఫార్మెన్స్ చాలానే చూసాం. ప్రతిసారి ఆ రేంజ్ టచ్ అవ్వడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇటు ఆర్టిస్ట్గా అటు కమర్షియల్గా రెండు వైపులో బ్యాలెన్స్ చేసే సినిమాలు చాలా రేరుగా వస్తుంటాయి. బాలా, శంకర్, హరి ఈ డైరెక్టర్స్ అందరూ 2000స్లో చాలా ఫామ్లో ఉన్నారు. అందుకే విక్రమ్ గారి నుంచి మంచి మూవీస్ అయితే మనం చూడగలిగాం. కానీ ఎవరు సినిమా తీసే ముందు ఇది సక్సెస్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుందని ఎవరు గెస్ చేయలేరు. విక్రమ్ గారు ఆయన డెడికేషన్తో ప్రతి క్యారెక్టర్ న్యాయం చేస్తూనే వచ్చారు. కానీ ప్రతి సినిమా ఆయనకి న్యాయం చేయలేకపోయిందనే చెప్పాలి. సో ఒకప్పుడున్న ఫామ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే బికాస్ ఆయన డిఫరెంట్ కంటెంట్లు ఎంచుకుంటున్నారు. సో స్క్రిప్ట్ ఎక్కడో దగ్గర ఫెయిల్ అవుతుంది. ఎవరు కూడా రాసుకునే దగ్గర ఈ సినిమా హిట్ అవుద్ది లేదా అనేది ఎవరో చెప్పలేరు అనమాట. ఐ మూవీలో ఒక క్యారెక్టర్కి నిజంగా పన్ను తీసుకున్నారు ఆయన, అంటే అంత డెడికేషన్ యాక్టరు. సో తంగలాన్లో రీసెంట్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసినట్టయితే సో ప్రతిదీ ఆయన చాలా కష్టపడతారు, అంత డెడికేషన్ పెడతారు ఒక క్యారెక్టర్ కోసం. ఇలాంటి ఆర్టిస్ట్ ఎప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మనం. నెక్స్ట్ విక్రమ్ గారి నుంచి వచ్చే అప్కమింగ్ ఫిల్మ్స్ అయినా కూడా మంచి బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి యాక్టర్ సక్సెస్ అయితే ఇంకా మంచి మూవీస్, మంచి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.